Hey guys, what's up? This is Shrikant. Welcome to our channel. మేము నెక్స్ట్ వీక్ ఆర్కాన్సస్ వెళ్దాం అనుకుంటున్నాము ఫాల్ క్లాస్ చూడడానికి. ఫస్ట్ టైం మేము ఒక ఆర్వీ బుక్ చేయడానికి వెళ్తున్నాము ఈరోజు. అండ్ ఆర్వీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, యూనో ఆర్వీ లోపల ఎలా ఉంటుంది, అండ్ యూనో ఆర్వీలో కూడా టైప్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో చూపించబోతున్నాను. అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే యూజువల్గా మేము కార్ బుక్ చేసుకొని హోటల్స్ కానీ క్యాబిన్స్ కానీ ఇలా స్టే చేస్తూ యూనో అక్కడ క్యాంపింగ్ చేసేవాళ్ళం. కానీ ఫస్ట్ టైం ఆర్వీ తీసుకొని రోడ్ ట్రిప్ వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆర్వీ ప్రైసింగ్ ఎలా ఉంటుంది, అండ్ ఆర్వీ లోపల ఎలా ఉంటుంది, ఆర్వీ ఎలా వర్క్ చేస్తుందో చూపించబోతున్నాను. ఇప్పుడే మేము అమెరికన్ డ్రీమ్ వెకేషన్ ఆర్వీ రెంటల్స్కి వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్వీస్ కనబడుతున్నాయి. ఇవి దీనికి అటాచ్డ్ ఉంటుంది. మనకు కావాలంటే అది కూడా రెంట్ చేసుకొని ఒక ట్రక్ అక్కడ మీకు కనబడుతుంది వైట్ కార్, ఆ వైట్ కార్కి అటాచ్ చేసుకొని కూడా అది కూడా తీసుకెళ్ళచ్చు. లేదా అక్కడున్న బస్ టైప్ ఉంది ఆర్వీస్, అది కూడా తీసుకెళ్ళచ్చు. మేము ఇప్పుడు ఆ ఆర్వీ తీసుకెళ్దాం అనుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ లోపల ఉన్నారు, మాట్లాడుతున్నారు. లైక్ 3 days వెకేషన్కి ఎంత అవుతుంది, లైక్ ఇన్సూరెన్స్ కానీ అండ్ రెంటల్కి అవన్నీ ఆర్వీని ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. మేము ఇప్పుడే లోపల కనుక్కొని వచ్చాము. అక్కడున్న ఆర్వీస్ మనకి ఇవ్వరంట అక్కడ కనబడుతున్నవి, ఎందుకంటే అది క్లాస్ ఏ డ్రైవర్స్ లైసెన్స్ మాత్రమే ఇస్తారు. యూఎస్లో జనరల్గా మోటార్ లైసెన్స్ అంటే క్లాస్ సి డ్రైవర్స్ లైసెన్స్ వస్తుంది అందరికీ. క్లాస్ సి అంటే మనము ఇవి మాత్రమే నడపగలము. సో రేపు నెక్స్ట్ వీక్ మేము రోడ్ ట్రిప్కి ఆర్కాన్సస్ వెళ్ళడానికి ఈ వెహికల్ తీసుకెళ్తున్నాము. ఇది ఫోర్డ్ వాళ్ళది, దీన్ని మోటార్ హోమ్ అంటారు. అండ్ క్లాస్ సి డ్రైవర్స్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఇది నడపచ్చు. మా రోడ్ ట్రిప్కి ఇదే ఆర్వీలో వెళ్తున్నాము. ఇప్పుడు మనము ఈ ఆర్వీ లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుంది, ఈ ఆర్వీ ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ సీ హౌ ఆర్వీ లుక్స్ ఇన్సైడ్. ఇది లాక్ బటన్, ఇక్కడ లాక్ చేసుకోవచ్చు. మేము ఆర్వీ బుక్ చేసాము, చూడొచ్చు ఆర్వీ లోపల ఎలా ఉందో. డ్రైవర్ సీట్ నుంచి లోపల రావడానికి మనకి ఇక్కడ యాక్సెస్ ఉంది. ఇక్కడ పైన పడుకోవడానికి స్పేస్ ఉంది. ఒక టీవీ ఇచ్చారు. ఇవన్నీ స్టోరేజ్ బిన్స్. మనం ఇక్కడ ఏమన్నా బట్టలు కానీ అండ్ ఇంకా వేరే స్టఫ్ తెచ్చుకుంటే ఇక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇదొక బెడ్ అండ్ ఇదొక బెడ్. ఇది కాఫీ టేబుల్. ఇది నైట్ టైం మనము బెడ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనము ఈ సోఫాను కూడా మనం బెడ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ల్యాడర్ అనేది ఇక్కడ పెడతారు పైకి ఎక్కడానికి ఈజీగా. ఇది కూడా స్టోరేజ్ బిన్స్. ఇది కిచెన్. ఇక్కడ మనము కిచెన్ స్టఫ్ ఏమైనా పెట్టుకోవచ్చు. వాటర్ వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక స్టవ్ ఇచ్చారు. ఇది ఇండక్షన్ అండ్ ఇది ఫైర్. ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ బిన్స్ అవన్నీ ఇచ్చారు. ఇక్కడ మనకి ఓవెన్ కూడా ఇచ్చారు. మనం ఏమన్నా యూనో ఫుడ్ హీట్ చేసుకోవడానికి కానీ లేదా కాఫీ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ 2 బంక్ బెడ్స్ ఇచ్చారు పడుకోవడానికి. అండ్ ఇది ఫ్రిడ్జ్, ఇది డీప్ ఫ్రిడ్జ్. ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు స్పేస్ లేదు లోపలికి వెళ్ళడానికి. అక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది రెస్ట్ రూమ్, ఇది కమోడ్.
అండ్ ఇది స్నానం చేయడానికి, అండ్ ఇక్కడ యూనో ఫేస్ వాష్ ఆర్ బ్రష్ చేసుకోవడానికి, అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కైండ్ ఆఫ్, అండ్ ఇదంతా స్టోరేజ్. అక్కడ టీవీ ఇచ్చారు, అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ స్పేస్ లేదు యూనో. కాకపోతే ఈ క్యాబిన్ అనేది ఈ పీస్ మొత్తం మనం ఎక్స్పాండ్ చేయొచ్చు యూనో. ఎలా అంటే ఫస్ట్ మనము ఇక్కడ చూసుకోవాలి నా సామాన్లు కానీ ఏమన్నా అనో స్ట్రక్ అవ్వకుండా చూసుకొని, ఈ ఆర్వీని కంట్రోల్ చేయడానికి కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఈ ఆర్వీలోకి వాటర్ వస్తాయి. సో ఇక్కడ కిచెన్లో కానీ రెస్ట్ రూమ్లో కానీ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ట్యాంక్ హీటర్స్. ఇది జనరేటర్ ఆన్ చేయడానికి. జనరేటర్ ఎందుకు అంటే మనము డ్రైవ్లో ఉన్నప్పుడు లోపల ఉన్న వాళ్ళకి ఏసీ రావడానికి జనరేటర్ వాడతాము. మనం ఒక ఆర్వీ పార్క్ వెళ్ళినప్పుడు ఇది ఆఫ్ చేసుకొని అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేసుకొని మనం ఆ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకోవచ్చు. అది మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఆ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ సీవేజ్ కానీ ఎలా కనెక్ట్ చేయాలో నెక్స్ట్ చూపిస్తాను. సో ఇదేంటంటే స్లైడ్ ఎక్స్టెండ్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్పేస్ లేదు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి, రెస్ట్ రూమ్లో నుంచి వెళ్ళాలి. కానీ ఈ బాడీ పార్ట్ మొత్తము ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో ఇవి లెవెలింగ్ జాక్స్, అంటే మన ఆర్వీని ఒక జాక్స్ పైన మనము లెవెల్ చేయాలి. సో దట్ మనము యూనో ఎలక్ట్రిసిటీ అనేది కనెక్ట్ చేసుకొని ఈ స్లైడ్స్ అని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆర్వీ పార్క్లో. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మీరు కింద చూడొచ్చు, దీన్ని లెవెలింగ్ జాక్ అంటారు. ఫస్ట్ దాన్ని కిందికి వేసుకోవాలి, ఓకేనా. దానికంటే ముందు ఇక్కడ ఎవరు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరు లేరు, ఓకేనా. సో ఫస్ట్ ఏం చేయాలంటే లెవెలింగ్ జాక్స్ వేసుకోవాలి కిందికి ఆర్వీ పార్క్లో పార్క్ చేసినప్పుడు. సో ఫస్ట్ పవర్ ఆన్ చేసి ఆటో లెవెల్ కొడితే చూడండి ఇది కదులుతుంది. సో జాక్స్ కిందికి వెళ్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ జాక్స్ కిందికి వచ్చి ఈ బాడీ పైకి లేస్తుంది. మొత్తం ఆర్వీ గాల్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం ఇది జాక్స్ కిందికి వేసుకొని ఈ ఆర్వీని గాల్లో ఉంచాలి. ఆ జాక్స్ మీద మాత్రమే బ్యాలెన్స్ చేయాలి. ఆ తర్వాతనే మనము ఆ స్లైడ్ డోర్ని వెనక్కనాలి. సో దట్ మనకి ఇక్కడ స్పేస్ వస్తుంది కిచెన్లో కానీ, అండ్ మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి స్పేస్ వస్తుంది. ఓకే ఎంటర్. సో జాక్స్ డౌన్ అని చెప్పింది. సో ఇది మనం ఆఫ్ చేస్తున్నాము. స్లైడ్స్ ఎక్స్టెండ్ చేయడానికి మనము ఇంజిన్ ఆఫ్ చేయాలి. ఇంజిన్ ఆఫ్ చేసి స్లైడ్స్ ఎక్స్టెండ్ చేయాలి. సో నేను ఇప్పుడు ఇంజిన్ ఆఫ్ చేసి నేను స్లైడ్ ఎక్స్టెండ్ నొక్కుతున్నాను. మీరు చూడొచ్చు. స్లైడ్స్ ఎక్స్టెండ్ అవుతున్నాయి. సో ఇందాక మనం క్లియర్గా చూసాం ఇక్కడ స్పేస్ లేదు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి. సో ఆర్వీలో పార్క్ చేసినప్పుడు ఫస్ట్ జాక్స్ కిందికని, తర్వాత అటు సైడ్ మనం బయటకు వెళ్ళి చూసుకొని అక్కడ యూజువల్గా పంప్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ కానీ ఉంటాయి, అవి లేకుండా ఇనఫ్ స్పేస్ ఎక్స్టెండ్ అయ్యేలా చూసుకొని దెన్ మనం మళ్ళీ పైకి వచ్చి ఇంజిన్ ఆఫ్ చేసుకొని ఈ స్లైడ్ ఎక్స్టెండ్ నొక్కితే ఈ స్లైడ్ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు మనం ఫ్రీగా ఇలా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం కిందికి వెళ్ళి చూద్దాము అసలు ఎంతవరకు అది బయటకు వచ్చింది, బయటకు వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ పార్ట్ మొత్తం బయటకు వస్తుంది అనమాట. సో దాని ప్రకారంగా మనం పార్క్ చేసుకోవాలి. అండ్ మీరు చూడొచ్చు జాక్స్. సో ఈ జాక్స్ అనేది లెవెల్ చేసుకొని టైర్స్ అన్ని మనకి గాల్లో ఉంటాయి, దాని ప్రకారం జాక్స్ అన్ని లెవెల్ చేసుకొని అప్పుడు మాత్రమే ఈ స్లైడ్ ఓపెన్ చేయాలి. నేను ఇప్పుడు స్లైడ్ ఇది క్లోజ్ చేయబోతున్నాను.
ఈ స్పేస్ మొత్తం ఇదంతా ముందుకు వచ్చేస్తుంది. అది చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ రిట్రాక్ట్ బటన్ నొక్కాలి, కిందికి ప్రెస్ చేయాలి. అండ్ మీకు ఇప్పుడు డ్రైవింగ్ సీట్లో కంట్రోల్స్ కొంచెం చూపిస్తాను ఎలా ఉంటుందో. యూజువల్గా కార్కి ట్రక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవి సైడ్ మిరర్స్, పైనదేమో మనము రోడ్డు మీద వచ్చి చూసుకోవడానికి, కిందది బ్లైండ్ స్పాట్ అనమాట. లైక్ కింద ఏమన్నా టర్నింగ్స్ తిప్పుతున్నప్పుడు కానీ ఈజీగా కనబడడానికి. ఎందుకంటే ఈ ఆర్వి నడుపుతున్న ట్రక్ నుంచి వెనకాల ఉన్న స్టోరేజ్కి కొంచెం ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అండ్ అవి కూడా సైడ్ మిరర్స్. ఇది జస్ట్ వెనకాల మన లోపల ఉన్న వాళ్ళు చూసుకోవడానికి ఇది పనికొస్తుంది. దీనికి వెనకాల కెమెరా కూడా ఉంది, అది నేను చూపిస్తాను. అండ్ ఇది గేర్స్. అండ్ ఇప్పుడు మీరు చూడండి, అది పార్కింగ్లో ఉంది. నేను బ్రేక్ మీద కాలేసి చూపిస్తాను. ఇప్పుడు డ్రైవింగ్ మోడ్లో ఉంది. మళ్ళీ పార్క్ చేస్తున్నాను. అండ్ ఇది లైట్స్, ఫ్రంట్ మనకి లైట్స్ ఆన్ చేసుకోవడానికి ఇది. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసి లాగితే ఆ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అవుతుంది. అండ్ సేమ్ మన కార్లోనే యాక్సలరేషన్ బ్రేక్ నార్మల్గానే ఉంటుంది. ఇది టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న రేడియో ఇచ్చారు. అండ్ ఇవి వెంట్స్, ఇది ఫ్యాన్ సెట్ చేసుకోవడానికి. యూఎస్బి చార్జర్ అండ్ HDMI కేబుల్ అవి నార్మల్గానే ఉంటాయి. అండ్ కప్ హోల్డర్స్. సో ఇది ఈజీగానే డ్రైవ్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు అని నాకు అనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో. ఇది ఆర్వి బ్యాక్ సైడ్. పైన ఒక చిన్న కెమెరా ఉంటుంది. మనం రివర్స్ చేసుకున్నప్పుడు ఆ కెమెరా నుంచి మన ఫ్రంట్లో మనకి ఒక డాష్ బోర్డ్ ఉంది. ఆ డాష్ బోర్డ్లో నుంచి మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమైనా వెహికల్స్ ఉన్నా కానీ రివర్స్ చేసినప్పుడు చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ స్టోరేజ్ బిన్ ఇది. సో మనం ఓపెన్ చేయాలంటే ఇలా ఓపెన్ చేయాలి. అండ్ దాన్ని మనకి ఏమైనా స్టఫ్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది వాటర్ పైప్. ఈ వాటర్ పైప్ని మనం అటు సైడ్ కనెక్ట్ చేసుకుంటాము ఆర్వీ పార్క్లో పార్క్ చేసుకున్నప్పుడు. అండ్ ఇది గ్యాస్ అనమాట. దీని కెపాసిటీ వచ్చేసి 55 gallons. అంటే ఫుల్ ట్యాంక్ చేపిస్తే మనం ఒక 440 miles వెళ్ళొచ్చు. అండ్ ఇది చెక్. సో ఇది ఒక స్టోరేజ్. ఇక్కడ మనకి ఒక పైప్ కనబడుతుంది కదా, అది సీవేజ్ పైప్ అంటారు. ఆ సీవేజ్ పైప్ అటు సైడ్ వాడతాము. సో ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ ఇచ్చారు. ఇదంతా స్టోరేజ్. ఇక్కడ ఇది టీవీ అనమాట. మనం ఆర్వీ పార్క్లో పార్క్ చేసుకున్నప్పుడు ఏదన్నా కేబుల్ కనెక్ట్ చేసుకొని టీవీ చూడొచ్చు అవుట్ సైడ్ ఆఫ్ ఆర్వీ. సో ఇది జనరేటర్. సో ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక స్టోరేజ్ ఇచ్చారు. అండ్ ఇది సివేజ్ అనమాట. సివేజ్ అంటే మనకి రెస్ట్ రూమ్లో వాడుకున్నప్పుడు వాటర్ కానీ అండ్ కిచెన్లో వాడుకున్న వాటర్ కానీ బయటికి వెళ్ళడానికి. సో ఫస్ట్ మనం ఈ క్యాప్ ఓపెన్ చేసి తర్వాత ఈ బ్లాక్ క్యాప్ ఈ గ్రే క్యాప్ లాగితే మనకి దీనిలో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. అండ్ నేను ఆర్వీ పార్క్ వెళ్ళాక ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఎలక్ట్రిసిటీ అనమాట. ఇది వాటర్ పైప్, ఇది ఎలక్ట్రిసిటీ. వాటర్ పైప్ ఒక సైడ్ ఏమో అక్కడ బ్లాక్ క్యాప్కి కనెక్ట్ చేసుకొని ఆర్వీ పార్క్లో ఇంకో సైడ్ అక్కడ ఉన్న పైప్ కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఎలక్ట్రిసిటీ. ఈ వైర్ మనము ఎలక్ట్రిసిటీ వాడుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీక్ మేము ఈ ఆర్వీని తీసుకెళ్తున్నాము. మొత్తం డ్రైవ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2000 miles ఉండొచ్చు అనుకుంటున్నాము అప్ అండ్ డౌన్. ఫస్ట్ మేము శాన్ ఆంటోనియో నుంచి డాలస్ వెళ్ళి డాలస్లో ఒక ఆర్వీ పార్క్ బుక్ చేసాము. అక్కడ స్టే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఆర్కాన్సాకి రోడ్ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాము. ఫైనల్లీ ఆర్వీ బుక్ చేసాము. 3 daysకి అప్రాక్సిమేట్లీ ఒక $2000 అవుతుంది విత్ ఇన్సూరెన్స్. అండ్ ఫైనల్ బిల్ వచ్చాక తెలుస్తుంది ఎంత అవుతుంది అన్నది. అండ్ ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ మైల్స్కి వాళ్ళు యాక్సెసిబిలిటీ ఇస్తారు, దాని దాటి వెళ్తేగిన మనకి ఎక్స్ట్రా ప్రైస్ కట్టాల్సి వస్తుంది. అండ్ మేము నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకుంటున్నాము రోడ్ ట్రిప్.
అండ్ బేసికల్లీ అక్కడికి వెళ్ళేది మేము ఫాల్ క్లబ్స్ చూడడానికి అండ్ అక్కడ కొన్ని లేక్స్ కానీ అండ్ ఫస్ట్ టైం ఆర్వీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది రోడ్ ట్రిప్ మీద చూడడానికి వెళ్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ విల్ సీ యు నెక్స్ట్ వీక్.